హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ శర్వాణి. నేను మీ కవిత దేవరాజ్. ఈరోజు మనం సూపర్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ తయారు చేసుకోబోతున్నాం. చాలా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా టేస్టీగా, ఈజీగా అండ్ హెల్దీ కూడా చేసుకుంటున్నాను అనమాట. నేను ఒక 5 ఎగ్స్ తీసుకున్నాను ఇద్దరి కోసం. యాక్చువల్లీ ఇది చాలా హెవీగా అయింది. మనము 3 to 4 ఎగ్స్ సరిపోతాయి. 5 అవసరం లేదు. కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మంచిగా బీట్ చేసుకోవాలి. ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత మంచిగా కలిసిపోతాయి కదా. బాగా బీట్ చేసుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత దీంట్లో నేను బటర్తోని దీన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. 1 బటర్ సరిపోతుంది, బట్ కొంచెం 1/4 అంతా ఉంది ఇంకోటి, అందుకని అది వేసేసాను. బటర్ మొత్తం కరిగించుకోవాలి. ఫస్ట్ బటర్ మొత్తం కరిగిన తర్వాత ఎగ్ వేసుకోవాలి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కదా, ఇంతేనండి. సింపుల్గా చేసుకోవడం చాలా బాగుంటుంది. పొట్టకి హెవీగా ఉండదు, బట్ స్టమక్ ఫుల్గానే అయితే ఉంటుంది. దీన్ని బాగా ఒకసారి కలుపుకొని దీంట్లో వేసుకుందాము. ఇప్పుడు దీన్ని ఇలాగే ఉంచకూడదండి, కలుపుతూ ఉండాలి. ఇంత మనకి మొత్తం స్క్రాంబుల్ ఎగ్ కాబట్టి మొత్తం అంతా పొట్టు చేసేసేయాలన్నమాట. అలాగే ఉంచితే అది ఆమ్లెట్ అయిపోతుంది. ఆమ్లెట్ బదులు ఇలా తింటే బాగుంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి హెల్దీగా చేసుకోవాలనిపించినప్పుడు ఈజీగా ఇలా చేసేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టేసి ఇలా కొంచెం ఇలా కలుపుతూ చేసేసుకున్నారనుకోండి, 1-2 మినిట్స్లో ప్రిపేర్ అయిపోతుంది అనమాట స్క్రాంబుల్డ్ ఎగ్. చాలా బాగుంటుంది, ఈజీగా చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఇలా చేసుకొని తిన్నారా? తింటే నాకు ఖచ్చితంగా తెలియచేయండి ఎలా అనిపించిందో. లేదు అంటే ఇలా ఒకసారి ట్రై చేసి తిని చూడండి, ఎలా అనిపించిందో నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మాత్రం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఓకేనా? ఇలా కట్ చేస్తూ మనం చేసుకున్నాం అనుకోండి, ముక్కలన్నీ చిన్నగా అయిపోతాయి. మనకు తినడానికి ఈజీగా చాలా బాగుంటుంది అనమాట. ఇది నేను ఒక 5 ఎగ్స్ చేశాను కాబట్టి మాకు ఇద్దరికి కొంచెం హెవీగానే అనిపించింది. 3 ఎగ్స్ అయినా బాగుంటుంది అనిపించింది అనమాట. దీంతోపాటు జస్ట్ నేను ఒక చిన్న వాటర్ మెలన్ ముక్క ఒకటి, పొమోగ్రానైట్ అనుకుంటా, హాఫ్ పీస్ అన్నా అంతే. కానీ స్టమక్ ఫుల్గా అనిపించింది. ఏమీ నాకు తొందరగా ఆకలి అవ్వడము, అసలు స్టమక్ సరిపోదేమో చూడడానికి అనిపించింది సరిపోదేమో అని, బట్ తిన్న తర్వాత మాత్రం నాకు మంచిగానే అనిపించింది అనమాట. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. డైట్ చేసే వాళ్ళకి మాత్రం సూపర్ బ్రేక్ఫాస్ట్ ఇది. దీంతోపాటు కొంచెం ఏదైనా జ్యూస్ కానీ ఇలా ఫ్రూట్స్ కానీ ట్రై చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. చాలా హెల్దీ కదా. చూసారా, మధ్యలోనే మా వారు దాన్ని టేస్ట్ చూస్తున్నారు. నేను సాల్ట్ వేసానా లేదా అని అనుమానంతో, బట్ నేను సాల్ట్ వేసాను కదా, అది మంచిగా సరిపోయిందనమాట. రెడీ అయిపోయిందండి స్క్రాంబుల్డ్ ఎగ్. దాన్ని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని స్పూన్తో తినేయడమే. చాలా బాగుంది కదా చూడడానికి, టేస్ట్ కూడా అలాగే ఉంది. తప్పకుండా ట్రై చేయండి. డైట్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఇలాగే తింటారనుకుంటా నాకు తెలిసి కదా. మీరు తినండి, బాగుంటుంది టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.